మనోడు వస్తున్నాడు. అక్కినేని అభిమానులు కాసుకోండి మరి. ఇంతకి మ్యాటర్ ఏంటంటే ఈ రోజు మార్నింగే మన అఖిల్ అయ్య గారి లెనిన్ సినిమా పోస్ట్ పోన్ అయిందని అయితే మాట్లాడుకున్నాం కదా. ఆ పోస్ట్ పోన్ న్యూస్ విన్న తర్వాత ఫ్యాన్స్ చాలా మంది అయితే డిసప్పాయింట్మెంట్ అయితే ఫీల్ అయ్యారు. కానీ ఫ్యాన్స్ ఎవ్వరూ కూడా అంత డిసప్పాయింట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే సినిమా పోస్ట్ పోన్ అయిన విషయం అయితే నిజమే. కానీ ఒక నెల 2 నెలల్లో పోస్ట్ పోన్ అవ్వలేదు. కేవలం 2 వారాలు మాత్రమే సినిమా అయితే పోస్ట్ పోన్ అయింది. ప్రజెంట్ ఉన్న డేట్ ఏంటి? జూన్ 26న యాక్చువల్ గా సినిమా అయితే రిలీజ్ అవ్వాలి. కానీ అది పోస్ట్ పోన్ అయ్యి జూలై 10న అయితే రిలీజ్ అవుతుంది. ఇది చెప్తుంది నేను కాదు, స్వయానా నాగార్జున గారే దీన్ని కన్ఫర్మ్ చేస్తూ ఇందాక ట్వీట్ అయితే వేశారు. అసలు ఈ సినిమా ఎందుకు పోస్ట్ పోన్ చేస్తున్నారంటే దానికి నాగార్జున గారు చెప్పిన రీజన్ ఏంటంటే ఈ లెనిన్ సినిమా టీం ఉంది కదా, వాళ్ళందరూ కలిసి నాగార్జున గారిని అయితే రిక్వెస్ట్ అయితే చేశారంట. మాకు ఈ సినిమా అవుట్పుట్ ఇంకా బాగా ఇవ్వడానికి కొద్దిగా టైం కావాలి, అంటే పోస్ట్ ప్రొడక్షన్ పనులకి కొద్దిగా టైం కావాలి. ఆ టైం గనక మీరు ఇస్తే ఈ సినిమా అవుట్పుట్ ఇంకా బాగా ఇస్తాం, మనం అనుకున్న అవుట్పుట్ వస్తుందని నాగార్జున గారికి అయితే రిక్వెస్ట్ అయితే చేశారంట. ఆ రిక్వెస్ట్ ని ఆయన అయితే యాక్సెప్ట్ చేశారు. కాబట్టి సినిమా జూన్ 26 నుండి జూలై 10కి అయితే వెళ్ళింది. ఆ రోజు అయితే సినిమా అయితే రిలీజ్ అయింది. నాగార్జున గారు అంతకు ముందు చెప్పిన మాటే మరొకసారి అయితే ఈ రోజు అయితే చెప్పారు. అదేంటంటే ఈ లెనిన్ సినిమాలో మనం కొత్త అఖిల్ అయితే చూడబోతున్నాం. అదే మాట మీద నాగార్జున గారు అయితే ఉన్నారు. కాబట్టి ఫ్యాన్స్ అందరూ రెడీ అయిపోండి. ఇంకా పొద్దు నుంచి సినిమా పోస్ట్ పోన్ అవడానికి రీజన్ ఏంటంటే ఒక లెటర్ అయితే చూపిస్తున్నారు. పెద్ద సినిమా రన్ కోసం సినిమాని పోస్ట్ పోన్ చేశారని ఒక ఫేక్ లెటర్ అయితే క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియా మొత్తం తిప్పారు. కానీ దాంట్లో ఎటువంటి నిజం లేదు. పెద్ద సినిమా రిలీజ్ అయింది జూన్ 4న. ఈ లెనిన్ సినిమా డేట్ ప్రకటించింది జూన్ 26న. దగ్గరగా 22 రోజుల గ్యాప్ అయితే ఉంది. కాబట్టి అప్పుడు పెద్ద సినిమా థియేటర్స్ లో ఆడుతున్న అదే టైంలో లెనిన్ సినిమా రిలీజ్ అయిన పెద్ద సినిమాకి కానీ లెనిన్ సినిమాకి కానీ ఎటువంటి ఎఫెక్ట్ ఉండదు. అసలు ఆ లెటరే ఫేక్ అనమాట. అది గతంలో మే 1 నుంచి పోస్ట్ పోన్ అయింది కదా, దాంట్లో ఫస్ట్ పేరాన్ని ఎడిట్ చేసి పొద్దున్నే వదిలేరు. ఆ న్యూస్ లో ఎటువంటి నిజం లేదు. ఈ సినిమా కేవలం పోస్ట్ పోన్ అయింది మంచి క్వాలిటీ అవుట్పుట్ కోసం మాత్రమే. వీళ్ళైతే ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా ఈ సినిమాని అయితే పోస్ట్ పోన్ చేశారు, అంతే తప్ప పెద్ద సినిమా కోసం కాదు. మరి ఈ రకంగా అదిరిపోయే అవుట్పుట్ తో అదిరిపోయే సినిమాతో మన అఖిల్ అయ్య గారు జూలై 10న అయితే వస్తున్నారు. ఖచ్చితంగా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నా. ఎందుకంటే అఖిల్ గారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో కాబట్టి. ఇంక ఇది పక్కన పెడితే నాగార్జున గారు ప్రతిసారి చెప్తున్న మాట ఏంటి? కొత్త అఖిల్ని చూస్తారు, కొత్త అఖిల్ని చూస్తారని ఆయన అయితే చెప్తున్నారు. ఆల్రెడీ మనం ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్స్ లో కావచ్చు, టీజర్స్ లో కావచ్చు, సాంగ్స్ లో కావచ్చు కొత్త అయ్య గారిని మనం చూసేసాం. సినిమా వరకు అవసరంలా, ఇప్పుడు జరగాల్సిందల్లా సినిమా క్లిక్ అవటం మాత్రమే. సినిమా పైన ఇప్పటికే చాలా అంటే చాలా మంచి బజ్ అయితే క్రియేట్ అయింది. అదే ఊపుని జూలై 10th వరకు అలా కంటిన్యూ చేసి సినిమాకి పాజిటివ్ టాక్ రావాలని నేనైతే కోరుకుంటున్నా. మరి అదనమాట మ్యాటర్. ఇలాంటి లేటెస్ట్ సినిమా అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దీనిపై మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.